రఘునందన్ రావు గారు, ఏంటి మీ పైన మిమ్మల్ని హతమార్చాలనే కుట్ర జరుగుతోందా? సో ప్రయత్నాలు చేసేవాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సార్. నేను జనరల్గా దేవుని నమ్ముతాను కాబట్టి శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ గర్వదు అంటున్నాను. ఆ శివుడు శాసించిన రోజు, శివుడు ఆదేశించిన రోజు చావు అనేది ఎవరినైనా పిలుస్తుంది, పోతూనే ఉంటాం. దానికి 100 ఉదాహరణలు చూసినాం. ఎంతమంది పోలీసులు ఉన్నా, ఎన్ని సెక్యూరిటీలు ఉన్నా ఈ దేశంలో చాలామంది చనిపోయినారు. సో సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయని ఇదని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు చేసినారు. ఇంకా సెక్యూరిటీ ల్యాబ్స్ ఏముంటుంది? తన బంగ్లాలో తనున్నది, బంగ్లా చుట్టూ బందోబస్తు ఉన్నది, అయినా బందోబస్తులు ఉన్న ఒక ఆయనే కాల్ చేసినాడు. కాబట్టి సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉంటాయి, ఏదో అవుతుంది. ఇట్లాంటి విషయాలు నేను నమ్మను. యువర్ ఫేట్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్. మీరు పుట్టినారు అంటే ఇంకా గిట్టక మానది కాబట్టి ఏదో ఒక రోజు పోతాం. టెంపరీగా వీడాడు కొన్ని చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బెదిరిస్తే రఘునందన్ రావు భయపడతాడేమో, మావోయిస్టుల పేరు మీద భయపెట్టిద్దాం, లేదా ఐఎస్ఐ తీవ్రవాదుల పేరు మీద భయపెట్టిద్దాం, యాక్టివిటీస్ తగ్గిద్దాం. సో అది జరగని పని మళ్ళీ చెప్తా ఉన్నా మీ ద్వారా కూడా.